అయ్యా మాధవాచారి బావ గారు, చేసిన యాక్టింగ్ చాలు, ఇంకా లేచిపోమా, లేచిపో. నువ్వు మరీ అలా బీసిపోయావంటే ఓవర్ యాక్టింగ్ అయిపోతుంది మాధవాచారి. లేవయ్యా, లే లే. మాధవాచారి సజ్జనం తిన్నట్టున్నాడు, నిద్రట్టేసింది. మన డ్రామా గ్రాండ్ సక్సెస్, మీ యాక్టింగ్ కూడా సూపర్. మీ పెళ్లికి మన పెద్దవాళ్ళు ఒప్పేసుకున్నారు. ఇంకా ఎండలో పడుకోవడం ఏం బాగాలేదమ్మా, మాకే నెత్తి కాలిపోతుంది. లేమ్మా, లే లేమ్మా కరుణ, లే లేమ్మా, లేరా కరుణ, లేమ్మా, లే. కరుణ, ఏమిటమ్మా ఇది? నువ్వు ఇంకా లేవరా, లే. దైవ సమానులైన నాన్నగారికి మీ బుద్ధావతారం కడసారిగా వ్రాసే ఉత్తరం. పెద్దలుగా మీరు మా పెళ్లి చేయాలంటే మేము చనిపోయినట్టు నటించాలని అనుకున్నాం. కానీ రాత్రి ఏమిటండి ఇది? విషం. విషయా? అవును రుక్మిణి, మన వాడ ఎదురింటి పిల్లని ఏ చాటుమాటుగానో పెళ్లి చేసుకుంటే మన రాధకి పెళ్లి అవుతుందా? మనం మన బంధువుల్లో తలెత్తుకుని తిరగలమా? మన కులంగాని పిల్ల మన నట్టింట్లో కోడలుగా మసులుతూ ఉంటే మన నియమనిష్టలు నీట కలిసిపోవా? పోని వాడంతగా ఆ పిల్లే కావాలని పట్టుబడితే మనందరం ఇంత విషం తాగి వాడికి అడ్డు తొలగిపోవడం మంచిది. ఒక్కటే మనకి తరుణోపాయం. అటువంటి నిర్ణయం విన్నాక నేను నా తల్లిదండ్రులను చంపుకుని పెళ్లి చేసుకోవాలా అని కరుణని అడిగాను. అక్కర్లేదంటే మన ఇద్దరం తాగేందుకు ఇంత విషయం కొనుక్కురమ్మంటే. ఆమెది నిజంగా అమర ప్రేమ. ఆమె ప్రేమ కోసం చచ్చిపోవడంలో ఆత్మానందం ఉంది. అందుకే చచ్చిపోతున్నాను. మాధవాచార్య, విశాఖపట్నం నుంచి రేపే పెళ్లి వారుస్తున్నారు. ఎల్లుండే నీకు పెళ్లి జరుగుతుంది. మాధవాచార్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవటానికి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. రేపు వచ్చే పెళ్లి కొడుకు కనుక నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు. నువ్వేమీ మాట్లాడట్లేదు అంటే నీ అభిప్రాయం ఏమిటో నాకు అర్థమవుతోంది. నువ్వు ఆడపిల్లవి. నిన్ను కట్టి కొట్టి హింస పెట్టి నీకు ఏ పెళ్లి జరిపించను. కాకపోతే నీ ప్రేమ విషయంలో నువ్వెంత మొండిదానివో మత గౌరవాన్ని కాపాడుకోవడంలో నేను అంతే మొండివాణ్ణి. రేపటి వరకే మన ఇద్దరికి గడువు. నీ పెళ్ళు నా చావు ఏదో ఒకటి జరగాలి. తండ్రి నమ్మిన మతాన్ని నేనెందుకు చంపాలనిపించింది? మాధవాచార్య గారిని విషయం కొనుక్కురమ్మని పంపాను. ఆయన భయస్థులు. అయినా మేమిద్దరం మరొక లోకంలో కలుసుకుంటామన్న ధైర్యంతో తీసుకొచ్చారు. ఇద్దరం తాగాం. ఆయనకి నన్ను చూస్తే ధైర్యం, నాకు ఆయన్ని చూస్తే ఊపిరి. ఇద్దరం పోతున్నాం. కరుణ, వచ్చేసా, దండలు తెచ్చేసా, బ్యాండ్ మీద పట్టేసా. కానీ నాకు నచ్చలా. వాళ్ళు ఇంకా రాలేదండి. నాటకం పూర్తి కాలేదా? ఇంకా దండలు వేసుకునే పొజిషన్ దగ్గర రాలేదా? నిజంగా ఆ పొజిషన్ వచ్చింది ఇన్స్పెక్టర్ గారు. కరుణ, వన్ టూ త్రీ ఫోర్ జంప్ జమానా, పిక్కబోదు డ్యాము కాట డంకు ఢమన్నా, చక్క చెడ తలందుకోని భజన చేసుకో.